భగవద్ రామానుజుల వారు తిరుమలకు విచ్చేసినప్పుడు సుమారు 11వ శతాబ్దంలో కపిలతీర్థం చుట్టూ తిరుమల కొండని ఆనుకుని కొత్తూరు అనే ఒక గ్రామం ఉండేది. ఇది నేటి ఖాదీ కాలనీ వరకు విస్తరించి ఉండేది. కొండని ఆనుకుని ఉండడం వలన విషగాలుల ప్రభావం వలన ఈ గ్రామంలో నివసించేవారు తరచుగా విషజ్వరాలకు లోనయ్యేవారు. ఆ సమయంలో రామానుజుల వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తిరుమల కొండ దిగువన అన్ని వసతులతో ఒక నగరానికి రూపకల్పన చేయాలని సంకల్పించారు. అందుకుగాను కృష్ణాపురం గ్రామంలోని పార్థసారథి స్వామివారి ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠింపజేసి గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ఆనుకుని కొత్తూరు, కృష్ణాపురం, నరసింగాపురం మొదలైన గ్రామాలతో తిరుపతి నగరాన్ని ఏర్పరిచారు. తిరుపతిని గరుడాకార వ్యూహంతో నిర్మించారని తిరుపతి చరిత్ర తెలుపుతున్నది.